ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. मेरा बेटी का ब्लड आ रहा, नीचे से ब्लड आ रहा, प्यार चाहिए दे दो। क्यों नहीं कर सकता? क्यों नहीं कर सकता? मेरा बेटी को प्यार चाहिए दे दो, दे दो। प्यार चाहिए दे दो प्यार। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, గత 2-3 రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ న్యూస్ మీరు వినే ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. ఆల్రెడీ చాలా ఇష్యూస్ అనమాట. ఇప్పుడు ఒక బస్సు క్యాన్సిల్ అయినా, ట్రైన్ క్యాన్సిల్ అయితే ఎలాంటి ఇబ్బందులు పడతారో, ఇప్పుడు ఫ్లైట్ అంటే ఎయిర్పోర్ట్లో కూడా అదే సన్నివేశం మనం చూడొచ్చు. ఎంతమంది ఎంత ఇబ్బందులు అంటే, ఒక తండ్రి ఒక బాధ కూతురు కోసము, ఒక కూతురు వాళ్ళ తల్లి చనిపోయారు, ట్రాన్స్జెండర్, ఆమెను చూడడానికి వెళ్ళాము, ఒక ఆమె పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఒకరు. అంటే ఇవన్నీ చూడండి ఒక్కసారి. అంటే ఇష్యూ గురించి మీ అనాలిసిస్లో మీరు ఏం మాట్లాడతారు? అవును, ఇది సడన్ గా జరిగిన సంగతి. ఇది పాపం ఎక్కడ వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు. లోకల్ వాళ్ళంటే పర్వాలేదు, కానీ వేరే ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు బ్రేక్ జర్నీస్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది ఇప్పుడు చూసుకుంటే మీరు అన్నట్టు పెళ్లికి వెళ్ళవలసిన వాళ్ళు కొంతమంది రిసెప్షన్ జూమ్ లో చేసుకున్నారని, అక్కడ నుంచి వాళ్ళు జూమ్ లో వచ్చారు, ఇక్కడ వీళ్ళంతా సెటప్ అంతా చేసుకున్నారు. మళ్ళీ జూమ్ లోని రిసెప్షన్ ఇచ్చుకున్నారంట. దారుణం అనమాట. ఎంత ఆర్టిఫిషియల్ అయిపోతుందంటే, ఇప్పుడు వచ్చిన గెస్టులందరినీ వెనక్కి పంపలేరు, వాళ్ళని అప్సెట్ చేయలేరు. వీళ్ళు ఇక్కడ వీళ్ళ బాధని అణుచుకుంటూ వచ్చిన వాళ్ళ కోసం, వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వటం కోసం, వీళ్ళ సంతోషాన్ని అంటే వీళ్ళ బాధని దాచిపెట్టుకుని వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి వాళ్ళకి రిసెప్షన్ ఇవ్వడము. ఇంకా ఒక అమ్మాయి అయితే అసలు డేట్లో ఉంది, ప్యాడ్స్ లేవని బాధపడి తండ్రి అడిగితే, ఎయిర్పోర్ట్ వాళ్ళది పూచి కాదు, మేము సప్లై చేయము. ఒకవేళ కొనుక్కోవాలంటే ఏమైనా సప్లై ఉంటుందేమో, కానీ యాక్చువల్గా ఏంటంటే మనం పాత మూవీస్లో కూడా చూసాం, ఇట్లా కనుక ఫ్లైట్స్ సడన్గా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే వాళ్ళకి రూమ్స్ అలాట్ చేయడము, ఫెసిలిటీస్ ఇవ్వడము అన్నీ కూడా చూపించేవాళ్ళు. వా ఇలా ఉంటుందా అని అనుకునేవాళ్ళం. మరి అదంతా ఎటుపోయింది అంటే, ఆ యొక్క అభిప్రాయాలు జనానికి ఏమైపోతాయి? అభిప్రాయం సంగతి పక్కన పెడితే అసలు అదంతా అబద్ధం అయితే వాళ్ళు అలా చూపించరు కదా మూవీస్లో. అంటే మేబీ ఆ రోజుల్లో అట్లా ఫెసిలిటీ ఇచ్చేవారేమో, ఇప్పుడు ఇవ్వటం లేదేమో. అంటే దానికి మనకి అర్థమవుతుంది బిజినెస్ ఏ రేంజ్లో వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఓన్లీ బిజినెస్ అంతే. ఈ ప్యాసింజర్స్ ఏమైపోయినా అనవసరం. ఇప్పుడు లోయర్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇందులో జర్నీస్ చెయ్యరు. అందరూ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, హయ్యర్ వాళ్ళు ఎక్కువగా జర్నీస్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు వాళ్ళకంటూ కొన్ని ఫెసిలిటీస్ అలవాటు పడి ఉంటారు, అవి లేనిదే వాళ్ళు ఉండలేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ లేనిదే ఉండలేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైం టు టైం తినేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేకపోతే కంఫర్ట్గా కన్వీనియంట్గా ఉండాలి వాళ్ళకన్నీ. అవన్నీ ఇక్కడ లేవు అనుకోండి. అసలు లేవు అని కాదు, ఇక్కడ వాళ్ళు కల్పించాలి. ఇలాంటి వాళ్ళు జర్నీ చేస్తారు కాబట్టి ఇవన్నీ కల్పించాలి. ఎందుకు? ఇవన్నీ లేనిదే వాళ్ళు ఉండలేరు కాబట్టి. సో అసలు ఇదంతా కూడా ఇండిగో వాడు భీష్మించుకుని కూర్చోవడం వల్ల జరిగింది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్కి ఇండిగో సంస్థకి మధ్య జరుగుతున్న ఫ్రిక్షన్ అనుకోండి, వార్ అనుకోండి, డిస్కషన్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్. ఇంకా మధ్యలో వచ్చేసి పైలట్స్ అనేవాళ్ళు ఏంటంటే, అసలు వీళ్ళకి సఫిషియంట్ రెస్ట్ లేకపోతే, ఆర్టీసీ డ్రైవర్లు అయినా చూడండి యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? రోడ్డు మీద యాక్సిడెంట్లు అయితేనే దారుణాలు అయిపోతున్నాయి. రోడ్డు మీద యాక్సిడెంట్స్ అయితే కొంతమంది అయినా బ్రతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్లో యాక్సిడెంట్ అయితే ఎక్కడ ఛాన్సెస్ ఉంటాయి చెప్పండి? ఈ మధ్య మనకి ఎయిర్ ఇండియా తీసుకోండి, వేరే ఏదైనా తీసుకోండి, యాక్సిడెంట్ అయితే అసలు బతికిన వాళ్ళ ఎంతమంది బతికుంటారు? ఒకళ్ళో ఇద్దరు బతికారని చెప్తున్నారు. అంటే మొత్తం క్రాష్, అందరూ చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తారు అనంటే, పైలట్ ఒక రెస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ప్యాసింజర్స్ యొక్క సేఫ్టీ చూస్తారు, తర్వాత మనకి ఫ్లైట్ కూడా మంచి కండిషన్లో ఉందా లేదా అని చూస్తారు. ఇవన్నీ పక్కన పెట్టి బిజినెస్సే మెయిన్. అంటే ఇండిగో వాడు చాలా తక్కువ రేటుకి ఇస్తున్నాడు కాబట్టి, చూడండి ఇక్కడ నేను తక్కువకి ఇస్తున్నాను కాబట్టి ఒక 100 సార్లు తిప్పుతాను అని అంటే, ఆ తిప్పేవాడేమో మనిషా లేకపోతే మిషనా చెప్పండి? పైలట్ అనేవాళ్ళు వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి సఫిషియంట్ రెస్ట్ కావాలి, ముఖ్యంగా కళ్ళకి.
కళ్ళకి గనక రెస్ట్ లేకపోతే కళ్ళు మనకు తెలియకుండానే వాలిపోతాయి. వాలిపోయినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ ఏమో కొన్ని నిబంధనలు పెట్టింది. ఇగో ఈ నిబంధనలకు లోబడి మీరు నడపండి. అది రిక్వెస్టే అనుకోవచ్చు, ఇది ఆర్డర్ అనుకోవచ్చు, ఎలా అయినా కానీ. ఎందుకంటే ఎవరి కోసం చెప్తున్నారు ఇక్కడ? ప్యాసింజర్స్, ఎన్నో వందల మంది ప్యాసింజర్స్ ఒక ఫ్లైట్లో ఉంటారు. ప్లస్ పైలట్స్, వీళ్ళని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఈ నిబంధనలు పెట్టినప్పుడు వాళ్ళు చేస్తే చేయమనండి, లేకపోతే మానేయండి అన్నట్టుగా వాళ్ళు. అంటే 20 years లో ఇలా ఎప్పుడు కూడా జరగలేదంట మేడం. అంటే ఎయిర్పోర్ట్ లో జనాలు అలా స్ట్రక్ అయిపోవడం, అలా ఇరుక్కుపోవడం. సరే ఇదంతా పక్కన పెడితే వాళ్ళు కొన్ని స్టాండ్ బై గా ఆల్టర్నేట్ గా వేరే చూసుకుందాం అనుకుంటే ఇది అక్కడ టికెట్ ఛార్జెస్ పెంచేశారు. ఇది బిగ్గెస్ట్ ఎయిర్ కాబట్టి ఇది, ఐ మీన్ ఇండిగో మన ఉన్న అన్నిటిలోకి కూడా బిగ్గెస్ట్ సంస్థ ఇండిగో అనేది. సో అది కొన్ని వేల సంఖ్యలో ఫ్లైట్స్ నడుపుతుంది. వాళ్ళకి యాక్చువల్గా వచ్చే నష్టాలు కూడా ఏమీ ఉండవు. కానీ వ్యాపారం అన్న తర్వాత, సంపాదన అన్న తర్వాత అందరికంటే మనం టాప్లో ఉండాలి అన్న అభిప్రాయంతోనే వాళ్ళు ఎక్కడ తగ్గరు. ఇంకొకటి ఏంటంటే బిజినెస్లో తగ్గటం అనేది ఉండనే ఉండదు. ఒక్క సింగిల్ 1 NP కనుక వాళ్ళు నష్టపోతున్నా, కింద పడిపోయినా వాళ్ళు ఒప్పుకోరు. అది బిజినెస్లో ఉన్నటువంటి కీలకమైన పాయింట్. అది ఎన్ని కోట్లన్నా ఉండనివ్వండి, సింగిల్ 1 NP వాళ్ళు పోగొట్టుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎందుకు టమాటాస్ బాగా కాసేస్తున్నాయి, లారీల కొద్ది. ఇప్పుడు రైతులు బాగా పండిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? విపరీతంగా కొనుక్కొచ్చేసి అమ్మాలని చూస్తారు. ఆ లాభాలు రావు, రైతుకు అసలు రావు. వీళ్ళు కొనుక్కొచ్చిన వాళ్ళకి అట్టే రావు. ఎంతవరకు అమ్మాలో అంతవరకు అమ్మేసి రోడ్డు మీద పక్కన వదిలేసి వెళ్తారు. ఏంటంటే వీళ్ళకి ఎవరైతే కొనుక్కొని తీసుకొస్తారో మీడియేటర్స్, అమ్ముకుంటారో వాళ్ళకి రావాల్సినంత లాభం వచ్చేసిన తర్వాత ఇక చాలను వదిలేస్తారు. అంతేకాని ఇవి పాడైపోతాయి, మరింత తగ్గించి అమ్ముదాము, మనకి సేల్ అవుతాయి అని అనుకోరు. ఎందుకు? నాకు సేల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఎంత డబ్బు పెట్టయితే నేను కొంటాను అక్కడ, అంత డబ్బు నాకు వచ్చేసింది. మిగతా టమాటాస్ పాడైతే నాకేంటి? ఈ కింద నుంచి పైకి తీసుకుంటే ఏ బిజినెస్లోనైనా సరే, ఎటువంటి బిజినెస్ అయినా సరే ఇదే సూత్రం అనమాట. సో ఇండిగో వాడు కూడా ఎందుకు తగ్గుతాడు? వాడు మొనాపలి వాడు అసలే. నేను ఏకైక వ్యక్తిని, నేను చేస్తున్నాను ఇది, దీన్ని నన్ను కొట్టేవాడు లేడన్న ధీమా వాడు ఉంటాడు. అయితే ఇక్కడ పైలట్స్ కూడా ఇప్పుడు ఒక రకంగా వీళ్ళు పిటిషన్ పెట్టారు. నెక్స్ట్ వీళ్ళు స్ట్రైక్లు చేయొచ్చు, మేము అసలు డ్యూటీస్ చేయమని కూడా అనొచ్చు. కానీ నాకేం డిఫరెన్స్ ఉండదని వాడు అంటున్నాడు. మధ్యలో నలిగిపోతున్నది ఎవరంటే ఈ ప్యాసింజర్స్. ఎక్కడెక్కడ చూడండి, తల్లిపోతే చూడడానికి గబగబా వెళ్ళడానికి అవకాశం లేదు. డేట్లో ఉన్న పిల్లలకి ఇబ్బంది, పిల్లలేంటి పెద్దవాళ్ళంటే ఇబ్బంది. అయితే ఏంటంటే ఇన్ని ఇబ్బందులు మనకి ఏ ప్రయాణంలోనైనా సరే చూడండి, మనం 2 జతలు బట్టలు ఎక్కువ పెట్టుకెళ్తాం. ఎందుకు? ఒకవేళ అనుకోకుండా ఒక రోజు కనుక మనం ఉండాల్సి వస్తే బట్టలు కావాలి. అయితే ఇలా బిజినెస్లు అనేవి, ఫ్లైట్స్ అనేవి, బస్సులు అనేవి, ట్రైన్స్ అనేవి వాళ్ళ సమస్యలతో అలా ఉంటాయి అని మనం కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. ఆ సమస్యని మన ప్రయత్నాలు, అంటే మన సౌకర్యాలు, మన ఫెసిలిటీస్ మనం చేసుకుని వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప ప్యాడ్స్ లేక చాలా ఇబ్బంది పడింది. అలా టైం అనుకోండి, ఒకవేళ టైం కాకపోయినా ఒక 2-3 days బిఫోరే రావచ్చు డేటు. అందుకని ఏం చేయాలంటే మన జాగ్రత్తలో మనం కొన్ని వస్తువులు మనం క్యారీ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా మనం అనుకుంటాం కదా మేడం, ఇప్పుడు బట్ ట్రైన్లో వెళ్తే ఏదో ట్రైన్ క్యాన్సిల్ అవుతుంది, బస్ ఎక్కితే ఆ బస్సు ఏదో ప్రాబ్లం అవుతుంది, చక్కగా ఫ్లైట్ అనుకో ఈజీగా తొందరగా వెళ్ళిపోతాం, టైం సేవింగ్ అని ఆలోచిస్తారు చాలా మంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఫ్లైట్ కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఆ రద్దీ, అక్కడ చూసిన జనాలను చూస్తే వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. కొంతమంది అయితే వాళ్ళ మదర్ ని చూసుకో, ట్రాన్స్జెండర్, పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని ఒక అబ్బాయి వెళ్ళాలి పెళ్లికి. ఆ సిచ్యువేషన్ అంతా చూస్తే ఎలా ఉందంటే, ఒక బస్ స్టేషన్, ఒక రైల్వే స్టేషన్ ఎలా కిటకిటలాడుతూ ఉంటుందో, ఎయిర్పోర్ట్ అనేది అలా చూడడం అనేది ఫస్ట్ టైం అంట. మార్కెట్ లాగా. అదే చెప్తున్నా, అందరూ ఒక దగ్గర డంప్ అయ్యేటప్పటికి ఇండిగో ఒక్క ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళు కాదు కదండి, డిఫరెంట్ ఏరియాస్ కి వెళ్ళే ప్యాసింజర్స్ వీళ్ళందరూ ఒక్కసారిగా అక్కడే ఉండిపోతే ఏమవుతుంది? ఎయిర్పోర్ట్ సరిపోదు. అక్కడ ఏ ఫెసిలిటీ కూడా వాళ్ళకి సమాధానం చెప్పలేదు. ఇది ఫుడ్డే కావచ్చు, వాటరే కావచ్చు, చైర్లు, సీట్సే కావచ్చు, అక్కడ ఏమైనా డబ్బులు కడితే రూమ్స్ ఏవో ఇస్తారనుకుంటా, అవి కూడా లేకపోవచ్చు. ఇప్పుడు బాగా దూరం వెళ్ళే వాళ్ళకి ఇంకా సమస్య అనిపిస్తుంది. ఈ మనసులో బాధే దాచుకోవాలా, ఈ సమస్యలనే ఎదుర్కోవాలా? మినిమం ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేకపోతున్నారు అంటే, ఒక ప్యాడ్ ఇవ్వలేకపోయారు అంటే ఆ ఫాదర్ ఎంత రిక్వెస్ట్ కమాండ్ అడుగుతున్నాడు పాపం, మా అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది, నాకు ప్యాడ్ ఇవ్వండి అంటే, మా దగ్గర ఈ ఫెసిలిటీస్ లేవండి అని చెప్పేస్తున్నారు. వాళ్ళ రూల్స్ అవి వాళ్ళ రూల్స్. మేము షాప్ ఉంది, అక్కడ అవైలబిలిటీ ఉందని డబ్బులు పెట్టి కొనుక్కోండి.
ఇప్పుడు ఆ షాపు ఎయిర్పోర్ట్ అంటే ఇంత చిన్నదేం ఉండదు, ఈ మూల నుంచి 1 మైల్ దూరం ఉంటుంది, నడిచేటప్పటికి అయిపోతుంది. సో అంత దూరం వెళ్ళలేక ఏర్పాటు చేయమని అడిగి ఉంటాడు ఆయన, దానికి వచ్చిన సమాధానం. అందుకనే నేనేం చెప్తున్నానంటే మన రిక్వైర్మెంట్స్ ఏమైనా ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే మనం క్యారీ చేసుకోవడం అనేది, అంటే ఇది ప్రికాషనరీగా నేను చెప్తున్నాను. ఇప్పుడు బస్సే కాదు, ఆటోయే కాదు, ట్రైనే కాదు, ఫ్లైటే కాదు, అన్నీ ఇలాగ అవుతున్నప్పుడు మనం మనిషి ఎలా మారాలి, మనం అడ్వాన్స్గా ఉండాలి. ఏ కాలానికి ఆ ఆలోచన చేయగలిగే మెంటాలిటీని మనం అలవాటు చేసుకోగలిగితేనే మనం ఎక్కడ కూడా టెన్షన్ స్ట్రెయిన్ తీసుకోలేకుండా ఉంటాం. అంటే తీసుకోకుండా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. మన యొక్క జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. మన వస్తువులు మనం క్యారీ చేసుకెళ్ళాలి. ఎవరిస్తారండి? ఒక 10 రూపాయలు చిల్లర లేదంటే ఎవరిని ఇస్తారా? అసలు ఇవ్వరు. అలాంటిది ప్యాడ్స్, ఇది ఊహించని సహాయం. ఇది ఎవరి దగ్గర ఉంటే ఉండకపోతాయి. అందుకని మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని మనం క్యారీ చేసుకోవటం అనేది ఎంతో ఇంపార్టెంట్. తర్వాత ఎయిర్పోర్ట్ వాళ్ళు కొన్ని ఫెసిలిటీస్ చేసి తీరాలి. ఇప్పుడు ప్యాసింజర్స్ ఆ పైన ఎక్కేసి మరి ఎంత గొడవ చేస్తున్నారో చూడండి. అంత గొడవ ఇప్పుడు జరిగింది కాబట్టి ఎయిర్పోర్ట్ వాళ్ళకు కూడా కొంత రియలైజేషన్ రావాలి. మా తరఫు నుంచి ఫస్ట్ ఎయిడ్స్గా ఏమన్నా కొంచెం చెయ్యాలి అనేది వాళ్ళకు ఉండాలి. నేను కూడా చూస్తుంటాను ఎయిర్పోర్ట్స్లో ఎక్కడ కూడా ఫ్రీ సర్వీస్ అని చెప్పి ఏది ఉండదు. ఏదైనా సరే మనం డబ్బులు తీయాల్సిందే. 10 రూపాయల ప్లేస్లో 150 రూపీస్ తీయాల్సిందే. అలా ఉన్నప్పుడు వాడు ఫ్రీగా ప్యాడ్స్ ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు ఒక వ్యాపారం చేసేటప్పుడు మానవత్వం అనేది ఉండకూడదు వాళ్ళకి. అది ఉందంటే వాడు పెట్టిన ₹1 కోటి పెట్టుబడి జీరో అయిపోయి చెట్టు కింద కూర్చోవాలి. అంటే ఇప్పుడు సన్నివేశం మీరు అన్నారు చూస్తారా, మానవత్వం అనేది లేదు అనేది ఉండదు, అక్కడ అదే కనబడుతుంది. అంతే. మానవత్వం ఉండదు. తీసుకున్నారా, మీరు ఎక్కారా, దించాం, అంతవరకే, మిగతా మాకు సంబంధం లేదు. మళ్ళీ ఆ జర్నీ సమయంలో మాత్రం ఎంత స్వీట్ గా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ సర్వీసెస్ బాగున్నాయని మనం అక్కడ రాయాలి. ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ లో అయితే రాయిస్తారు. ఇంకా 2 అవర్స్లో 3 అవర్స్లో మనం దిగిపోతామనగా ఒక ఫామ్ తీసుకొచ్చి ఫిలప్ చేయిస్తారు మనతో. చాలా ఎంత స్వీట్గా మాట్లాడతారు. అబ్బా మీ సర్వీస్ బాగుంది, మీ ఏర్పాట్లు బాగున్నాయి అన్నీ చెప్పాలి మనం అక్కడ. మనం ఏంటి మొహమాటం కోసం రాస్తాం అనమాట. అప్పుడు మాత్రం బాగుంటారు. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏదేమైనా మేడం, ఒక బస్ జర్నీ, ట్రైన్ జర్నీ లాగానే ముందు మనం ఈ ఫ్లైట్ కూడా మాట్లాడుకునే సన్నివేశాలు వచ్చేసాయని అనుకోవచ్చు అంటారు. అంటే ఇంకొకటి చివరిలో నేను చెప్తాను. అవసరం ఉన్నా లేకపోయినా ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళాలనుకోండి, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఫ్లైట్ ఎక్కేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రమే ఫ్లైట్కి వెళ్ళాలి, డబ్బులు ఉన్నా సరే. డబ్బులు లేని వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే ఆ పెద్ద స్టైల్గా, దర్జాగా, గొప్ప కోసం టికెట్ పెట్టుకొని వెళ్తున్నారు. ఇదంతా ఎలా అంటే అక్కడ క్రౌడ్ని తయారు చేస్తుంది. అన్నెసరీ అనమాట. నిజంగా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి టికెట్ దొరకపోవచ్చు. అక్కడ కూడా ఈ మధ్య ట్రైన్ లాగానే చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. థ్యాంక్ యూ మ్యామ్.